ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మీ ఘననామం పెరట ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ సన్నిధి కాంతి మాపై ఉదయింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు, అనేక మందిగా చేరినాయన మిమ్మలను తండ్రి ఆరాధించినట్లు అనేక మందిని తండ్రి ప్రేరేపించండి, అనేక మందితో మాట్లాడండి, అనేక మంది ఆత్మీయమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆత్మవంచన, సెల్ఫ్ డిసీట్. డిసీట్ అనగా మోసము, కాబట్టి ఆత్మవంచన అనగా స్వీయ మోసము.
తనకు తాను మోసం చేసుకోవడం. లోకంలో చాలా రకాలైనటువంటి మోసాలు మనం చూస్తూ ఉంటాము. డబ్బు కొరకు మోసం చేస్తూ ఉంటారు. లేకపోతే అధికారం కొరకు మోసం చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసేటువంటి వారుంటారు. సంబంధాల విషయాల్లో మోసం చేసేటువంటి వారుంటారు. ఇలాగూ అనేక రకాలుగా ఒకరిని ఒకరు మోసగిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో మోసగింపబడినటువంటి వారికి నష్టము, రోదన కలుగుతూ ఉంటే, మోసగించినటువంటి వారికి అల్పకాల సంతోషము, లాభము కలుగుతూ ఉండడము మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఎన్నో రకాలైనటువంటి మోసాలు మనం వింటాము. కానీ వీటన్నిటిలో ఏది చాలా భయంకరమైనటువంటిది అని గనక మనం చూస్తూ ఉంటే, ఔట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిసెప్షన్ సెల్ఫ్ డిసీట్ ఈజ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ వన్. అంటే అన్ని రకాల మోసాల కంటే మానవుడు తనకు తాను మోసగించుకోవడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అవును, ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, తనకు తాను మోసగించుకునేటువంటి మనుషులు ఉంటారా? అటువంటి పరిస్థితి ఉంటుందా అని ఒకవేళ మీ జీవితంలో ప్రశ్న కలుగుతూ ఉంటే, అవును ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ పరిస్థితుల్లో ఎవరో కాదు, మనమే ఉంటాము. మానవుడు ఎప్పుడైతే ఎంతసేపు తను చేసిందే కరెక్ట్, తను చెప్పిందే కరెక్ట్, తనకు అన్నీ తెలుసు, ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తామే నీతిమంతులు లేకపోతే తామే శుద్ధులు అనుకునేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటారో, ఎవరి మాట లెక్క చేయకుండా వారి యొక్క జీవితము పాపముతో నిండిపోతూ ఉన్నప్పటికీ కూడా ఎవరిని వారు అనుమతించినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారో, అప్పుడు వారిని వారు మోసగించుకుంటూ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే లేఖన భాగాలు కూడా వీరి గురించి ఏమని తెలియచేస్తూ ఉన్నదంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము పాపము చేయలేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. చూసారా అండి, ఎవరైతే పాపము చేస్తూ ఇంకా వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారి ఉద్దేశం ఎంతసేపు ఎలా ఉంటుంది అని అంటే, వీరు మమ్మల్ని అంటున్నారు కానీ మేము చేసిందే సరైనటువంటిది, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలే సరైనటువంటివి, మేమే పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మిగిలిన వారంతా కూడా పాపులు. ఇలాంటి ఆలోచనలతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారేం చేస్తూ ఉన్నారంటే వారిని వారే మోసపుచ్చుకుంటున్నారు అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంకా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు అని తెలియచేయబడుతూ ఉన్నది. అవును, కేవలము కొంతమంది కాదు కానీ చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, ఎంతసేపు కూడా వారు ఏది చేశారో వారి దృష్టికి అది న్యాయముగా నీతిగానే కనిపిస్తూ ఉన్నది. వారు ఎటువంటి మాలిన్యము అంటకుండా జీవిస్తున్నారు అనేటువంటి పరిస్థితుల్లో అనేక మంది తమ యొక్క జీవితాలను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాస్తవానికి పాపంలో భయంకరంగా దిగజారిపోయిన వారినైనా మార్చడం సులువేమో కానీ ఇటువంటి ఆలోచనలతో నాకు అన్నీ తెలుసు, నాకు ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేదు, నేను అన్నీ సరిగ్గానే చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచనలతో ఎవరైతే నింపబడి ఉంటారో అటువంటి వారిని మార్చడము మాత్రము చాలా కష్టతరమైనటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎప్పుడైతే మానవుడు ఈ సెల్ఫ్ డిసీట్, ఆత్మవంచన లేకపోతే స్వీయ మోసము అనేటువంటి లక్షణము కలిగి ఉంటాడో, ఆ మానవునిలో ఎటువంటి స్వభావమును ఇది కలుగు చేస్తూ ఉన్నది అని అంటే, ఒకటి, అది తనకు తాను చూసుకొనివ్వకుండా చేస్తుంది. తన జీవితము ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వారిని దిగజార్చుతుంది. రెండవది, రక్షకుడిని కూడా చూడకుండా వాని యొక్క కనులకు అంధత్వాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే 36వ సంకీర్తన 2వ వచనంలో, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. అవును, ఎప్పటి వరకు వారి జీవితం ఇలా కనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఎప్పటి వరకు వారు ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తారు అని అంటే, ఎప్పుడైతే వారి దోషము బయటపడి అది అసహ్యంగా వారికి కనిపిస్తుందో అప్పటి వరకు కూడా వారు చేసింది సరైనటువంటిదే, ఘనమైన కార్యాలు చేస్తున్నాము అనేటువంటి రీతిలో వారికి వారు ఊహించుకుంటూ వారికి వారు గొప్ప చేసుకుంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి, ఇటువంటి వారి పరిస్థితి ఎప్పుడు బయటపడుతుంది, ఇటువంటి వారి జీవితాలు ఎలాగో మారుతాయి అని అంటే,
సామెతల గ్రంథము 21 అధ్యాయము 2వ వచనంలో ఒకడు తను ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. అవును, ఒకవేళ ఇటువంటి స్వభావం కలిగినటువంటి మానవులు తమను తాము చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు అంతా పరిశుద్ధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చేమో, కానీ అది ఖచ్చితంగా ఎవరికి బయలుపరచబడుతుంది అని అంటే హృదయాలను పరిశీలన చేసేటువంటి దేవునికి. ఇంకా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని తెలియచేయబడుతూ ఉన్నది. అవును, ఒకవేళ వారే నీతిమంతులము, మనమే నీతిమంతులము అనేటువంటి స్థితిలో ఒకవేళ వారు జీవిస్తూ ఎవరిని కూడా, లేకపోతే దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా, సత్యాన్ని కూడా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మరుగైనదంటూ ఏది కూడా లేనే లేదు. ఆయన హృదయాలను పరిశీలన చేసి పరిశోధించి పరీక్షించేటువంటి దేవుడు అని ఈ దినము ఆయన వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది. ఒకవేళ అదే స్వభావము కలిగి దేవుని మాటను కూడా నిర్లక్ష్యము చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో, పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీవు నాతో వ్యాజ్యము కలిగినది. పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అవును, ఎప్పుడైతే వారు దేవుని మాటను కూడా తృణీకరిస్తారో, ఎప్పుడైతే వారి జీవితాలని సరిచేసుకోవడానికి వారు ఇష్టపడలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారో, వారు దేవునితో వైరాన్ని కలుగు చేసుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో వ్యతిరేకతను వారు కలుగు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా వారి యొక్క జీవితాల్లో ఎప్పుడు ఎలాగుంటది అంటే, ఎవరి మాట వినడానికి వారు ఇష్టపడరు, వారి స్వనీతి మీద వారు ఆధారపడతారు, వారు చేసిందే సరైనటువంటిది అనేటువంటి రీతిలో దానినే వారు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిని గూర్చి దేవుడి దినము హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో కూడా అటువంటి వారి గురించి తెలియచేయబడుతూ ఉన్నది. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అవును, ఇటువంటి వారు ఎప్పుడూ కూడా దేవుని నీతికి, దేవుని మాటకు లోబడకుండా వారి స్వనీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యము ఈ దినము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తూ ఉంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అని చెబుతూ ఉన్నది. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. లేఖనాలు ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి అనంటే, దేవుడు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మానవుని వాని యొక్క క్రియల చొప్పున తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో వైరము కలిగి ఉన్నారో వారి దేవుని యొక్క ఉగ్రతను వారి జీవితంలో అనుభవించబోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క నీతిని తిరస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే వారి యొక్క స్వనీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అటువంటి వారిని గూర్చి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఆయన వచ్చేటువంటి కాలం సమీపిస్తూ ఉన్నది. ప్రతి నేత్రము కూడా ఆయనను కన్నులారా చూచేటువంటి దినము రాబోతూ ఉన్నది. కాబట్టి అటువంటి సమయానికి మనం ఎదుర్కోవాలి అని అంటే ఆయన మాటను మనము లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని అనుకుంటే మన జీవితాల్ని మనము సరి చేసుకునేటువంటి వారముగా ఉండాలి అని దేవుడు ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగంలో కూడా మార్కు సువార్త 14వ అధ్యాయము 66-77 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే, అక్కడ కూడా పేతురు పరిస్థితి అలాగే ఉంది. తను చేసేది ఏమీ తప్పు కాదు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అంతా సరైనటువంటి రీతిలోనే చేస్తున్నాను అనేటువంటి రీతిలో తను దేవుణ్ణి మోసం చేయడం కాదు. దేవుడికి తెలుసు పేతురు బొంకుతాడు ముమ్మారు అని, కానీ దేవుణ్ణి కాదు మోసం చేయడం, తనకు తాను మోసం చేసుకుని ముమ్మారు యేసుక్రీస్తు ఎవరో తెలియదని బొంకాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాట అతనికి జ్ఞాపకం వచ్చిందో, వెంటనే ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నటువంటి మాట, అతను పశ్చాత్తాపముతో ఏడ్చెను అనేటువంటి మాట చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం చివరి భాగంలో చూస్తే,
ముమ్మారు యేసు తనతో చెప్పినటువంటి మాట పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. అవును, తన జీవితం ఏంటో తను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు తనకు తాను మోసం చేసుకునేటువంటి పరిస్థితుల్లో నేను చాలా ధైర్యవంతుడిని, నేనే నిజమైనటువంటి శిష్యుడిని, నేనే దేవునికి ఇష్టడైనటువంటి వాడిని, నేనే సరిగ్గా దేవుని మాటకు లోబడేటువంటి వాడిని అనేటువంటి జీవితాన్ని జీవించినటువంటి పేతురు ఎప్పుడైతే తనకు తాను మోసగించుకుంటున్నాడు, తన జీవితము నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకున్నాడో అప్పుడు తన యొక్క పశ్చాత్తాపముతో ఏడవడము మనం ఉంటూ ఉన్నాము. అవును, ఈ యొక్క స్వీయ మోసము లేకపోతే ఈ యొక్క ఆత్మ వంచన నుండి మానవులు ఎప్పుడు బయటపడగలరో తెలుసా? ఎప్పుడైతే తమకు తాము చూసుకున్నప్పుడు, తమలో ఉన్నటువంటి మాలిన్యాన్ని వారు చూసుకోగలిగినప్పుడు, ఎప్పుడైతే ఆ రక్షకుని యొక్క వెలుగులో వారి యొక్క పాపములను వారు గ్రహించుకోగలుగుతారో అప్పుడే వారి జీవితాల నుంచి వారు విడుదల పొందుకోగలరు. అటువంటి భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి బ్రతుకు నుంచి వారు బయటపడగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనకి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. ఎవరు కూడా ఇతరులను మోసం చేయడం మాత్రమే కాదు, తమకు తాము కూడా మోసగించుకోకూడదు, వారి జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించుకోకూడదు. కాబట్టి అలాగూ ఉండాలంటే ఏ విధముగా మనం మార్పు చెందాలి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాపము ఒకవేళ ఎవరో చెప్తే మనము అంగీకరించేటువంటిది కాదు, మనం స్వీకరించేది కాదు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా మీరు నిజముగా దేవుని యందు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా, లేకపోతే భక్తిగా ఉన్నాము అని చెప్పుకొంచు భక్తిని నటించేటువంటి వారముగా జీవిస్తూ ఉన్నారా అనేటువంటిది గ్రహించుకోవాలి. చాలా మంది ఎవరి మాటలు కూడా లెక్క చేయరు, దేవుని వాక్యం కూడా లెక్క చేయరు. మందిరానికి వస్తారు, వాక్యాలు వింటారు, ప్రసంగాలు చేస్తారు, కానీ వాటిని మన జీవితంలో వారి జీవితంలో అన్వయించుకోవడానికి మాత్రము ఇష్టపడరు. ఎందుకంటే వారి దృష్టిలో వారు నీతిమంతులు, వారు పాటించవలసింది ఏదీ లేదు, వారు అనుసరించవలసింది ఏదీ లేదు అనేటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో తెలియచేయబడుతూ ఉన్నది, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అని తెలియచేయబడుతూ ఉన్నది. సుంకరి పరిసయ్యుల విషయం కూడా చూస్తూ ఉంటే, అక్కడ సుంకరి ఎలా తగ్గించుకుంటున్నాడో పరిసయ్యుడు అంతలా హెచ్చించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, తాను నీతిమంతుడు అనుకుని ఇతరులను పాపులుగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో వారి బ్రతుకులు ఎప్పుడు కూడా వారు మార్చుకోలేరు, వారి పాపాలని విడిచిపెట్టలేరు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే ఆయన వాక్యం ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నది. ముఖ్యంగా యవన బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట లోబడ్డానికి వారు ఇష్టపడరు. వారు అనుకుంటారు, మాకు అన్నీ తెలుసులే, మాకు చెప్పాల్సినటువంటి పని లేదు, మీకేం తెలుసు, మీకేమొచ్చు, మీరేం నేర్చుకున్నారు, మేము బయటికి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం, కాబట్టి మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదు అని మాట్లాడేటువంటి యవనస్తులు ప్రస్తుత సమాజంలో ఎంతమందినో మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అనేక మంది కుటుంబాలలో కూడా ఒకవేళ భార్య భర్తకు విలువ ఇవ్వకుండా, భర్త భార్యకు విలువ ఇవ్వకుండా, ఒకరి మధ్యన ఒకరు సఖ్యత లేకుండా, వారు చేసిందే, వారు మాట్లాడిందే, వారు అనుకున్నదే అనేటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు మోసగించుకోవడమే కాదు, వారికి వారే మోసగించుకునేటువంటి సందర్భాలు కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినము వాక్యపు వెలుగులో దేవుడు ఒకవేళ మన యొక్క పరిస్థితులను, మన యొక్క భ్రష్టత్వాన్ని బయట పెడుతూ ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ యొక్క భ్రష్టత్వం నుండి, బుద్ధిహీనత నుండి బయటకు రావాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు మార్చుకోకపోతే మన యొక్క భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో తెలియచేయబడుతుంది, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అవును, ఎవరైతే ఈ యొక్క ఆత్మవంచన నుండి బయటకు రాకుండా తమకు తాము మోసం చేసుకునే పరిస్థితుల్లో ఉండి మేము భక్తి కలిగినటువంటి వారము, మాది చాలా స్పిరిచువల్ ఫ్యామిలీ, లేకపోతే మాది చాలా స్పిరిచువల్గా ఉండేటువంటి జీవితము అని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఒకవేళ బైబిల్ని మనం మొత్తం చదివేసే వచ్చేమో, వీ కెన్ రీడ్ ది బైబిల్ ఫ్రమ్ కవర్ టు కవర్, ఈ ప్రారంభం నుంచి అంతం వరకు అన్ని చదివేసే వచ్చేమో మన జీవితంలో, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో
అన్వయించుకోలేనప్పుడు, ఆ వాక్యాన్ని మన జీవితంలో అంగీకరించలేనప్పుడు, ఆ వాక్యం మన బ్రతుకులో పని చేయడానికి మనం అనుమతించినప్పుడు మన యొక్క భక్తి వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినము మన భక్తి ఏ విధంగా ఉంది, మన జీవితం ఏ విధంగా ఉంది, మనల్ని మనం మోసపుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసం ఏ విధముగా ఉంది, ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే గుర్తించుకోండి, లేకపోతే మీ జీవితాలు మార్చుకోండి అని దేవుడు ఈ దినము హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు ఆ సిలువ దగ్గర మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా, మన స్వనీతి మనలను సర్వనాశనం చేసే లోపే మన సమస్తాన్ని కూడా దేవునికి సమర్పిద్దాము. ఆయనకు లోబడేటువంటి వారముగా మనం ఉందాం ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా? దేవుని మాట వినడానికి వేగిరపడలేదు, కానీ తను మాట చెప్పడానికి, మాట్లాడడానికి మాత్రం, పని చేయడానికి మాత్రం ఎంతగానో వేగిరపడ్డాడు. అదే పొరపాటు దారి తీసింది. అందుకే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవలెను. కానీ పేతురు దీనికి వ్యతిరేకంగా చేశాడు కాబట్టి తన పాపంలో పడిపోయాడు. మనం అటువలే ఉండక దేవుని వాక్యానికి మనము లోబడతాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికే మన జీవితాల్లో ఈ శ్రమల కాల ధ్యానాలలో ఎన్నో దినాలు మన జీవితంలో గతించిపోయినాయి. ఎన్నో వాక్యాలు ఇప్పటికే అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాము. కానీ ఏదో ఇదొక ఆచారంగా వాక్యం వినేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ముగించేస్తే మన జీవితము అయిపోయింది, లేకపోతే ఈ లెంట్ దినాలు ముగిసిపోయినాయి, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటే అయిపోయిందిలే మన భక్తి అనుకోవడం కాదు. కానీ ఈ యొక్క శ్రమల కాల ధ్యానాలు మన జీవితంలో మార్పు కలగాలి, మన జీవితాలు చిగురించాలి, మన జీవితాలు దేవునిలో ఫలించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఆశించినట్లు ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. కాబట్టి తగిన సమయం అందే మన జీవితాలను మనము మార్చుకోవాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అని హెచ్చరిస్తూ ఉంటుండగా, అవును, చాలా భయంకరమైనటువంటి దినాలలో ఈ దినము కనిపించిన మనిషి రేపు కనిపించినటువంటి దుర్భరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటుండగా, రేపు మారదాంలే, లేకపోతే గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, ఆ రోజు మారదాంలే, ఆ రోజు పాపాలు ఒప్పుకుందాంలే అనుకుంటే మన జీవము ఏ పాటిది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. మనము దేవుని వాక్యము ద్వారా పరీక్షించుకుందాము. మన జీవితము, మన విశ్వాసము ఏ విధముగా ఉంది, దేవుడు ఆశించినటువంటి రీతిలో ఫలభరితంగా మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే వ్యర్థముగా ఇంకా మనల్ని మోసపుచ్చుకుంటూ ఉంటే దానిని ఈ దినము విడిచిపెడదాము. దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన బిడ్డలుగా జీవిద్దాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, ఫలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.